హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఉదయకాల సమయంలో ఆదివారం రోజున మనమందరము కలిసి ఒక మంచి విషయాన్ని ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 8, 9 మరియు 10 వచనములను మనము పరిశీలించినట్లయితే మిక్కిలి విలువైన ఈ వచనాల సారాంశం ఏమిటి అంటే, క్రైస్తవ విశ్వాసంలో నాయకత్వం అనేది అధికారాన్ని, స్వార్థాన్ని, స్వబుద్ధిని ఆశించేది కాకుండా వినయాన్ని, సేవను ప్రోత్సహించేదిగా ఉండాలి. మనుషులకు గొప్ప బిరుదులు అనగా ఆత్మీయ తండ్రి అని, స్వార్థికులని, పాస్టర్ గారు అని, సేవకులని, గురువులని, పూజనీయులని ఇలాంటివన్నీ వారికి ఇచ్చి ఆపాదించి వారిని గణపరచడానికి బదులు అందరూ సమానమని, పరలోకంలో ఉన్న దేవుడు మాత్రమే సర్వోన్నతుడని, క్రీస్తు మాత్రమే మన గురువు అని గుర్తించాలి. ఈ బోధలన్నీ అహంకారాన్ని తగ్గించి దేవుని మహిమను మాత్రమే కోరుకోవాలని గుర్తు చేస్తాయి. కనుక క్రీస్తు ప్రేమను బట్టి, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి విశ్వాసులమైన మనమందరము సమానము అని అంగీకరించాలి. బాధాకరమైనటువంటి విషయము ఏమిటి అని అంటే, మనలో చాలామంది వారి వారి స్వార్థ స్వలాభ ఆలోచనలను బట్టి మిడిమిడి జ్ఞానము చేత గొప్పల కోసము వెళ్ళి అపవాది ఉచ్చులో పడి ప్రభు యొక్క ఉద్దేశమును మర్చినటువంటి వారిగా ఉన్నారు. మన బోధకుడును గురువును అయినటువంటి క్రీస్తు నిరంతరము మనకు తోడుగా ఉండి ఇలాంటి వాటి నుంచి మనలను కాపాడునుగాక. ఆమేన్.